ఇప్పుడు కేరళలో ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా. కేరళలో ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి 6 గ్యారంటీలు ఇప్పటికే తెలంగాణలో పూర్తిగా మేము అమలు చేసినాం. మొత్తం ఏదైతే ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు కూడా అమలు చేసినామని చెప్పేసి ఈరోజు కేరళ ఎలక్షన్లో ప్రచారం చేస్తున్నటువంటి విషయం. ఆ ప్రచారం ఎట్లుందంటే ఒకసారి మీకు కూడా చూపిస్తా. అంటే నాకు పెద్ద మలయాళం రాదు, మీరు చూడాలి. ఇది గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. సరే, ఇది అంత మలయాళంలో ఉంది. మరి ఇది గ్యారంటీలు అమలైనయా లేదా అనే అంశానికి సంబంధించి దాని మీద మొత్తం 6 గ్యారంటీలు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో మేము ఇవన్నీ అమలు చేసినామని చెప్పేసి కేరళ రాష్ట్రంలో చూపిస్తున్నారు. ఇప్పుడు పోయి కేరళ రాష్ట్రంలో ఈరోజు ప్రచారం, కాంగ్రెస్ ప్రచారం ఏంటంటే ఇదే, టోటల్గా ఇదే, ఇక వేరేది ఇంకేం లేదు. ఇక మేము అమలు చేసేసినాం మొత్తం, మేము టోటల్గా ఇది కథ. ఇదంతా కొంచెం ఈ మలయాళంతో పడితే తెలుగులో కూడా పెడితే బాగుండగా. కేరళ అంటే మలయాళమే. చూడు మొత్తం వరేవా 10 to 2 ఇది తప్ప ఇంకా మనకేం అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మొత్తం ఏంటంటే ఒక అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ గ్యారంటీ కార్డు, అభయహస్తం ఓట్ ఫర్ కాంగ్రెస్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్, బట్టి విక్రమార్క. ఇది ఎట్లా గృహజ్యోతి కింద 200 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ హౌస్ హోల్డ్ అంట. మహాలక్ష్మి కింద ఉమెన్కి 2500 రూపాయలు కూడా ఆల్రెడీ ఇస్తున్నారు. మేము చెప్తున్నాం, మీరు ఎందుకో 2500 రూపాయలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తుంటే మహిళలు మాకు ఇవ్వలేదని చెప్తున్నారు. అబద్ధాలు చెప్తున్నారు. మీరు అబద్ధాలు చెప్తే మాత్రం మర్యాద దక్కదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినారో మొత్తం అమలు జరుగుతూ ఉంది. అదే విషయం కేరళ ఎలక్షన్లో కూడా పోయి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ తీసుకుపోయి గ్యారెంటీ కార్డులు అక్కడ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు 2500 రూపాయలు ఆల్రెడీ వస్తుంటే మీరు ఎందుకు రాలేదని చెప్తున్నారు, ఎందుకు ప్రచారం చేస్తున్నారు, అదొకటి. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ ఫర్ 500 రూపాయలు, ఫ్రీ ట్రావెల్ ఇన్ ఆర్టీసీ బస్సు. ఇక రైతు భరోసా ఎవ్రీ ఇయర్ 15,000 రూపాయలు ఫర్ ఫార్మర్స్, టెనెంట్ ఫార్మర్స్. టెనెంట్ ఫార్మర్స్ అంటే తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులు అంటారు. ఆల్రెడీ కౌలు రైతులు కూడా ఇస్తారు, మీరు ఎందుకు బదనాం చేస్తున్నారు. తర్వాత 12,000 రూపాయలు ఫర్ అగ్రికల్చర్ లేబర్, ఎవరైతే వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాం. ఏది తెలంగాణ గవర్నమెంట్, అది కేరళ ప్రభుత్వం. కేరళ ఉన్నటువంటి ప్రజలకు మేము ఇప్పుడు చెప్తున్నాం, అక్కడ ఇచ్చినామని చెప్పేసి ఆల్రెడీ చెప్తున్నాం. మీరు ఎందుకు మళ్ళీ వ్యవసాయ కూలీలు బదనాం చేస్తున్నారు. ఇక 500 రూపాయలు బోనస్ ఫర్ ప్యాడీ క్రాప్, వడ్ల ఏమంటారు దాన్ని, వరి ధాన్యానికి 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ కూడా ఇచ్చినాం. మీరు ఎందుకు కాదంటున్నారు. ఇక గృహజ్యోతి కింద 200 యూనిట్లు. ఇక ఇందిరమ్మ ఇండ్లు, హౌస్ రైట్ ఫర్ 5 lakhs ఫర్ పీపుల్ నాట్ హ్యావింగ్ ఓన్ హౌస్, 250 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్ ఫర్ ఆల్ తెలంగాణ మూవ్మెంట్ ఫైటర్స్. తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు ఎవరైతే ఉద్యమకారులుగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణ సాధించిన దాంట్లో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పటికే 250 గజాల స్థలాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం ఇచ్చేసింది. ఆ విషయం అక్కడ చెప్తుంది అనమాట. ఇది కేరళ ఎలక్షన్లో చెప్తుంది. ఇక తర్వాత యువ వికాసం, విద్యా భరోసా కార్డు వర్త్ 5 లక్షల రూపాయలు ఫర్ స్టూడెంట్, తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఎవ్రీ మండల్ అంట. ఇక తర్వాత చేయూత 4,000 రూపాయల పెన్షన్, మంత్లీ పెన్షన్, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ గ్యారంటీ కార్డు. ఇక 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ. మరి 2,000 రూపాయలే ఇస్తున్నారని చెప్పేసి 2,000 రూపాయలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ఎవరైనా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇంత అద్భుతమైన పరిపాలన చేసి 4,000 రూపాయలు ఏది చేయూత కింద పెన్షన్లు ఇస్తుంటే మరి 2,000 ఇస్తున్నారు. అధికారులు చేస్తున్నారు తప్పు. ఆ విషయం ఎక్కడో కాదు, డైరెక్ట్ పోయి కేరళలో చెప్తున్నారు వాళ్ళు. కేరళలో మొత్తుకుంటారు, మేము ఇవన్నీ గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పేసి. మరి కేరళ ప్రజలు నిజంగానే బాగా తెలివి కల్లోళ్ళు. ఇదేంత ఇది మహారాష్ట్రలో అప్పుడు చేసిరు అక్కడ కథ. ఇది వేరే పత్రికలు ఉన్నాయి ఇదంతా. అసలు ఎంత అబద్ధాల పునాదుల మీద నడుస్తున్నారు, ఎంత కథాకారికలు అనడానికి ఇవన్నీ ఒక ఉదాహరణ. చూడండి అసలు ఎంత దారుణం, ఎంత దారుణం, ఎంత దారుణం. ఇది తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రజాపాలన.